గతం చూశారు, ఇప్పుడు చూస్తున్నారు. గతంలో 9 పథకాలు అయితే గత ప్రభుత్వాలు, ఇప్పుడేమో 6 పథకాలు. ఎలా అనిపిస్తుంది? అమల్లో కొంచెం జాప్యం ఉందా లేదా బాగానే ఉందా? అమల్లో జాప్యం అయితే ఉందండి. గత గవర్నమెంట్లో ఉన్నట్టుగా వాలంటీర్లు కానీ ఆ వ్యవస్థ అందుబాటులో లేదు కాబట్టి ఏదైనా కొంత లేట్గానే అవుతుంది. ప్రజలకు అందుబాటులోకి ఏ పథకం కూడా అందుబాటులోకి రావట్లేదు. గతంలో వాలంటీర్లు ఉన్నప్పుడు ప్రతి పథకాన్ని గుమ్మం దగ్గర తీసుకొచ్చి వాలంటీర్లు చెప్పడం జరిగేది. ప్రతి పథకం కూడా ప్రతి ఒక్క పేదవారికి అందింది. ఈ రోజున అవకాశం లేకుండా పోయింది. అదేవిధంగా జగన్ గారు కూడా పదే పదే ఎక్కడికి వెళ్ళినా జనసమూహం వస్తుంది. మాజీ ముఖ్యమంత్రి గారు ఓడిపోయిన చోట గెలవాలంటున్నారు. ఏదైతే ఈవీఎంల గురించి అందరికీ తెలిసిన విషయం ఏం జరిగింది అనేది పర్టికులర్గా మాట్లాడటం అనవసరం. కానీ మరి ఏం అనిపిస్తుంది? నెక్స్ట్ అయినా 2029 పుంజుకోవడానికి బస్సు యాత్రలు అంటున్నారు ఆయన గారు. ఖచ్చితంగా తర్వాత వచ్చే గవర్నమెంట్ జగన్ గారి గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే అది పేదవారికి సంబంధించిన గవర్నమెంట్. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అమలు చేస్తా ఉన్నా ఏం అమలు చేయట్లేదు. దానిలో జాప్యం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. రైతులు గందరగోళం ఉంది రాష్ట్రంలో. అటుపక్క అమరావతి రైతులకేమో ఫస్ట్ భూములు ఇచ్చిన వాళ్ళకేమో ఫ్లాట్లు ఇవ్వలేదని, ఇటుపక్క చూసుకుంటే గిట్టుబాటు ధరలు లేవు. ఇక్కడ చూస్తే ధరలు మండిపోతున్నాయి. ఏమంటారు? ఇదే మాట మీద పవన్ కళ్యాణ్ గారు పేదల తరపున నేను నిలబడతానన్నారు. నిలబడిన మాట ఇంతవరకు కూడా పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకున్న పరిస్థితి అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మీద అయితే నిలబడింది లేదు. పేదల పక్షాన ఉంటున్నారు. పేదల పక్షాన ఆయన నిలబడాలో లేదు, ఆయన విజ్ఞతకే వదిలేస్తాము. ఆయన కూడా ఇదే మాట నిమిత్తం ఒకటి అన్నారు. ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు కదా, ఆ యోగి ఆదిత్యనాథ్ గారికి సంబంధించి ఆయన ఇచ్చిన బుల్డోజర్ ట్రీట్మెంట్ ఇస్తారంట. లిమిట్ దాటి మాట్లాడిన మాజీ నాయకులు ఎంతవరకు సమంజసం? కాళ్ళు కీళ్ళు ఎరగొట్టి పక్కన కూర్చోబెడతాను, గీత దాటిన మాజీ నాయకుల్ని ఇంకా ప్రభుత్వం వాళ్ళదేననుకుంటున్నాను అంటున్నారు. దీని మీద కొంచెం విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఆ మాటలు కరెక్టేనా? కాళ్ళు చేతులు ఎరక్కొట్టేస్తా అంటే ఇక్కడ ఎరక్కొట్టుకోవడానికి ఎవరు ఉండరండి. ఎందుకంటే ఎవడికి ఉండాల్సింది వాడికి ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడినంత మాత్రాన ఇక్కడ ప్రజలు ఎవరు భయపడిపోరు, నాయకులు ఎవరు భయపడిపోరు. దేనికైనా సిద్ధమని ప్రజలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ నిలబెట్టుకుని ఉంటే ఆ మాట పైన ఉన్న గౌరవంతో ఎవరైనా చేసేదానికి అవకాశం ఉండేది. పవన్ కళ్యాణ్ అయితే నిలబెట్టుకోలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ మాటకి అంత విలువ లేదని నేను చెప్తున్నాను. మరి ఎలా అడుగుతున్నారు? 10-15 ఏళ్ళు సమయం ఇస్తే మేము రానివ్వము వేరే వాళ్ళని, ఈ వచ్చేసారి కూడా మేమే అంటే ప్లాన్ అయిపోయిందంటారా? అక్కడ జరిగిందంటారా? ప్రజల్లోకి వచ్చి వాళ్ళు చేస్తున్నది ప్రజలను అడిగితే తెలుస్తుందండి. ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గవర్నమెంట్ ఏం చేసిందని ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలే చెప్తారు. ప్రజలే బుద్ధి చెప్పే టైం వస్తుంది. ప్రజలు ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు అన్నారు, అంతవరకు ఎందుకంటే వాలంటీర్ల తరపున నేను నిలబడతా అన్నారు. వాలంటీర్ల తరపున నిలబడ్డారా? మేము రైతుల తరపున నిలబడతా అన్నారు. రైతుల తరపున నిలబడ్డారా? అంతదాకా ఎందుకు? ఈరోజు టమాటా చూస్తే 50 రూపాయలు తగ్గట్లా. ఈ దగ్గర నెల రోజుల నుంచి ఇదే నడుస్తూ ఉంది. మరి ప్రజల తరపున వచ్చి నిలబడ్డారా? ఏదన్నా తీసుకుందా? పచ్చిమిరకాయ ఉంది. పచ్చిమిరకాయ 39 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది. పచ్చిమిరకాయ తగ్గచ్చట్లా. కూరగాయలే కానీ నిత్యావసర సరుకులే కానీ కోడిగుడ్డు చూస్తే ఇవాళ 8.5 రూపాయలు నడుస్తుంది. పేదవాడు ఇంకేం తింటాడంటే ఏం బతుకుతాడు? ఈ ప్రభుత్వాలు వచ్చాక చాలా మంది పనులు లేవని కొంతమంది, పనులు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. వ్యాపారాలు బాగా మందగించాయని కొంతమంది అంటున్నారు. రియాలిటీ ఎలా? వ్యాపారాలు అయితే నేనే దాని సాక్ష్యం అండి. వ్యాపారాలు బాగా పడిపోయాయి. జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇసుక వల్ల ప్రజలు రోడ్డు మీదకి వచ్చేసారు. ప్రజలు తినట్లేదు, ప్రజలు తాగట్లేదు అని చెప్పేసి ఆ టైంలో ప్రచారం చేసిన ఆ గవర్నమెంట్ ఈ రోజున గవర్నమెంట్ వచ్చేసరికి ఏ ఒక్కరు కూడా కడుపు నిండా తినింది లేదు. మద్యం రేట్లు తగ్గించారన్నారు. మద్యం రేట్లు తగ్గించిన దానివల్ల తాగేవాడికి అది సంతోషం. ఇంట్లో ఆడవాళ్ళు వెళ్ళి తాగరు కదా. ఇంట్లో ఆడవాళ్ళు కడుపు మాడే రోజులు మాడుతూనే ఉన్నాయి. తాగేవాడు ఒక బాటిల్ తాగేవాడు ఇంకొక బాటిల్ తాగుతున్నాడు. ఇదే విధానంలో చూసుకుంటే జగన్ గారు ఏ సమస్య వచ్చినా ముందుకు వస్తున్నారు. రైతుల కాడి నుంచి, మిర్చి రైతుల కాడి నుంచి అన్ని వరుసపెట్టి కలిశారు, అరటి రైతుల వరకు. మొన్న భవానీపురం జోజీనగర్ రావడం జరిగింది. 42 కుటుంబాలు రోడ్డు మీదకి వస్తే వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. తదుపరి జనవరి అనంతరం కూడా బస్సు యాత్ర, నియోజకవర్గ వారీల పర్యటన అంటున్నారు. మరి ఎలా ఉంటుంది? జనం స్వచ్ఛందంగా వస్తున్నారా, నిజంగా పెయిడ్గా తీసుకొస్తున్నారా? జనం అయితే స్వచ్ఛందంగానే ముందుకు వస్తున్నారండి. జగన్ గారు డబ్బులు పెట్టి లేదంటే వేరే గవర్నమెంట్ డబ్బులు పెట్టి తీసుకొచ్చి ప్రసక్తి లేదు. జగన్ గారి మీద ఉన్న అభిమానంతో జగన్ గారు చేసిన మంచి పనులు ఆ టైంలో ఇప్పుడు నడుస్తున్న గవర్నమెంట్ ఏ అయితే మాయ మాటలు చెప్పి చేస్తానన్నదో ఆ మాయ మాటల వల్లనే గెలిచారు. రిగ్గింగ్ వల్ల గెలిచారు. వాళ్ళైతే నిజాయితీగా గెలవలేదు.
ఖచ్చితంగా వాళ్ళు రెగ్గింగ్ వల్ల గెలవటం వల్ల జరిగింది. ఇక భవానీపురం గొడవలు చూసినప్పుడైతే గవర్నమెంట్ హస్తం అయితే ఖచ్చితంగా ఉంది. గవర్నమెంట్ హస్తం లేకపోతే అక్కడ ఉన్న వారందరినీ ఆ ఇల్లును కూర్చివేయటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. జగన్ గారు వెళ్ళి నిలబడ్డారు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అది స్టే ఆర్డర్ తెచ్చే లోపలే పోలీసులంతా ఉత్సాహంతో అది మొత్తం పడగొట్టారని గవర్నమెంట్ హస్తం లేకుండా అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా దీనికి ప్రజలు బుద్ధి చెప్తారు, ఈ గవర్నమెంట్కి తగిన బుద్ధి చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు మార్చుకోవాల్సింది మాట మీద నిలబడితే సరిపోతుంది. ఇంతవరకు వాలంటీర్లకి ఎన్నో అనవసరం, వాలంటీర్లకి ఇచ్చిన హామీని నెరవేర్చమనండి. గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న గవర్నమెంట్ని ప్రజలు నమ్మడానికి అవకాశం ఉంది.